సో మనం స్పిరిట్కి సంబంధించి ఒక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్తో ఈరోజు మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం. స్లైడ్స్ కనబడుతూ ఉన్నాయి కదా స్క్రీన్ పైన. ఒకరు చెప్తారా అన్మ్యూట్ అయ్యి ఎవరన్నా? నా వాయిస్ ఓకే సార్, కనిపిస్తుంది, వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం అనేక సందర్భాల్లో విని ఉంటాం కదా, ఆత్మ, పరమాత్మ, ఆరా అండ్ భౌతిక దేహం. రామ్తో విజ్డమ్లో క్లియర్గా మనకి కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నామకరణం, ఒక్కొక్క పేరు ఉంటుంది. సో జనరల్గా ఫిజికల్ వరల్డ్లో ఫిజికల్ బీయింగ్స్ దర్శనం అవుతారు. ఆధ్యాత్మికంగా ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, స్పిరిట్ అంటే ఏంటి అనేది క్లియర్గా మనకు అర్థమవుతాయి. రామ్తా విజ్డమ్లో మరింత సింపుల్గా వీటిని మనం స్టడీ చేయడం జరుగుతుంది. నో డౌట్ మనమంతా పదార్థ రూపంలో ఉన్నటువంటి దైవాలము. కొన్ని కారణాల చేత ఆత్మ శరీరం నుండి బయటికి వెళ్ళిపోతుంది. దాన్నే మనం మరణం అంటున్నాము. ఇంకొంతమంది మాస్టర్స్ సశరీరంగా వారి శరీరంతో ఎప్పటికీ జీవించేలాగా ప్రణాళికలు వేసుకున్నారు. ఆ ప్రణాళికను అందుకున్నారు. ఖచ్చితంగా మనందరి ప్రణాళికలు కూడా, మనందరి ఆత్మలు వేసుకున్నటువంటి అల్టిమేట్ అజెండా అనుకోండి, ద హయ్యెస్ట్ గోల్ అనుకోండి, ఎంచుకున్నటువంటి శరీరంలో ఎప్పటికీ ఉండటమే. దాన్నే మనం అమరత్వం అంటున్నాం. అంటే అక్కడ శరీరం ఒకటి ఉంది, ఆత్మ అన్నది ఒకటి ఉంది. ఈ శరీరం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి కాంతి క్షేత్రం, మన శరీరం చుట్టూ ఒక కాంతి క్షేత్రం ఉంటుంది. దాన్ని మనం ఆరాగా అనుకోవచ్చు. స్పిరిట్ అనేది కూడా దానినే మనం. ఇది 3వ అంశం. 4వ అంశము, మన తలలో అమ్మవార్లు అల్లికలు మొదలు పెడతారు కదా తమ జడలను. ఎక్కడైతే అల్లిక మొదలవుతుందో తల వెనుకాల, అది సబ్ కాన్షియస్ మైండ్ అన్నమాట. మన బాడీలో ఆ సబ్ కాన్షియస్ మైండ్లో సమస్తం ఉంటుంది. దానిని మనం తండ్రి, పరమాత్మ ఇలా రకరకాలుగా సంబోధిస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకంటూ ఒక పేరు ఎలా అయితే ఫిక్స్డ్గా వస్తూ ఉంటుందో, ఈ 4టికి మనం ఒక ఫిక్స్డ్ నేమ్ ఒకటి పెట్టుకుందాం మన అర్థం అవ్వటానికి. నా ఫిజికల్ బాడీ ఒకటి, నా ఆత్మ ఒకటి, నా స్పిరిట్ ఒకటి, నా తండ్రి. ఇవి అందరికీ కామన్ అన్నమాట. సో ఇక్కడ క్లియర్. అసలు ఈ స్పిరిట్ ప్రేయర్ ఏంటి అనేది మనం చూద్దాం. అయితే దానికన్నా ముందు స్పిరిట్కి సంబంధించి, సౌల్కి సంబంధించి, తండ్రికి సంబంధించి, ఫిజికల్ బాడీకి సంబంధించి క్లుప్తంగా కొంత డిస్కస్ చేద్దాం. మొదట్లో ఏమీ లేదంట మాస్టర్స్, ఏం లేదు అసలు. మనం నిన్న తెలుసుకున్నాం కదా, మీరు మీ పేరెంట్స్ నుంచి వచ్చారు, వారు వారి తల్లిదండ్రుల నుండి, వారు అంతకు పూర్వం ఉన్నటువంటి తల్లిదండ్రుల నుండి, అలా కంప్లీట్ వెనక్కి వెళ్తే సృష్టి మొత్తము ఒక పాయింట్ నుంచే ఉద్భవించటం జరిగింది. బేసిక్ కామన్ సెన్స్ ఇది. కామన్ సెన్స్. ఒకసారి సరదాగా మీరు కూర్చోండి, ఇదంతా ఎలా వచ్చిందో ఆలోచన చెయ్యండి. మీరెక్కడి నుంచి వచ్చారు, పేరెంట్స్, వారెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేరెంట్స్, వారు వారి అమ్మ నాన్న నుండి, అటు కంప్లీట్ చిట్ట చివరికి వెళ్దాం. అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే, అందరి పుట్టినిల్లు, అందరి పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఒకటే. నారదుణ్ణి పార్వతి అమ్మవారు ఒక క్లూ ఇస్తారు కదా, మానవుడు మరణాన్ని అధిగమించటానికి ఏదన్నా ఉపాయం ఉంటుందా అంటే,
అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆదిశక్తి, అనంత శక్తి ఏదో ఉండి ఉంటుంది అని. ఆ ఆదిశక్తి, అనంత శక్తినే వాయడ్, శూన్యం అనుకుంటున్నాం. ఆది, మొట్టమొదటిది, ఆదిశక్తి, శూన్యం. అయితే ఒకరోజు ఆ శూన్యానికి అనిపించింది, అక్కడ ఏంటి చెట్లు లేవు, పుట్టలు లేవు, వస్తువులు లేవు, మనుషులు లేరు, ఎవరు లేరు, ఖాళీ ఉంది అంతే. ఆ ఖాళీకి ఒకరోజు ఏమనిపించిందంట, నేను ఎవరిని, ఏంటిది, ఎక్కడికి పోయినా నేనే కనపడుతున్నా, ఖాళీ కదా మొత్తం, అటు పోయినా చీకటే, ఇటు పోయినా చీకటే, అటు చూసినా నిశ్శబ్దం, ఇటు చూసినా నిశ్శబ్దం, తూర్పు పడమరలు అనంతంగా అదే అయి ఉంది, శూన్యమై ఉంది, నిశ్శబ్దం ఉంది, చీకటి ఉంది. ఏంటిది ఏంటిది అనుకుంటూ అక్కడి నుంచి ఒక ద్వితీయ చైతన్యం లాంటిది వచ్చింది. సో శూన్యం నుంచి ఇంకొకటి ఏదో ఉద్భవించింది మొత్తానికి. సో ఆ ఉద్భవించిన దాని తర్వాత కాంతి ఏర్పడడం జరిగింది. మనం వింటాం కదా, లైట్ బాడీస్, కాంతి దేహాలు, కాంతి శరీరాలు, లైట్ ఫీల్డ్. సో ఫస్ట్ పాయింట్, మొదట్లో ఏం లేదు, తర్వాత ఆ శూన్యం అన్నది ఏంటిది, నేను ఎవరిని, ఏంటిది అంతా, ఎటు చూసినా నేనే కనపడుతున్నా, అక్కడి నుంచి అది విస్తరించటం మొదలుపెట్టింది. చూడండి, దశలు గమనించుకోండి. మొదట శూన్యము, ఆ శూన్యాన్ని ఆలోచనతో విస్తరిస్తూ ఇప్పటిదాకా ఇంకా విస్తరణ జరుగుతూనే ఉంది. అక్కడ పార్వతి అమ్మవారు అంటారు కదా నారదుడితో, అనంత శక్తి, ఆది నుండి అనంతం దాకా, దానికి పుట్టుక లేదు, మరణం లేదు, నిరంతరం. సో అట్లా శూన్యము ఆలోచన మాధ్యమంగా తదుపరి దశ అయినటువంటి కాంతి దేహం అనుకోండి. నేను ఎవరిని అనుకుంది, ఒక ఆలోచన ద్వారా అది ఒక కాంతిగా రూపాంతరం చెందింది. కాంతి తర్వాత కూడా దానికి అర్థమైంది, నేనేదో కాంతిగా ఉన్నాను అని. స్ప్లిట్ అవుతుంది, కాంతి 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 కాంతి. అయితే ఆ కాంతికి అర్థమయ్యింది, ఇంకాస్త మెమరీస్ కావాలి నాకు, ఇంకాస్త ఎక్స్పీరియన్స్ కావాలి, ఇట్లా వస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ అన్నింటినీ స్టోర్ చేసుకోవాలి నేను. మన మొబైల్లో మెసేజెస్ స్టోర్ చేసుకుంటాం, కాంటాక్ట్స్ స్టోర్ చేసుకుంటాం, డైరీలో మనకు నచ్చినవి రాసుకుంటాం, కొన్ని వాయిస్ రికార్డింగ్స్ సేవ్ చేసుకుంటాం, కొన్ని ఫోటో ఆల్బమ్స్ సేవ్ చేసుకుంటాం. అట్లా ఈ సృష్టికి సంబంధించి సమస్త సమాచారం, సమస్త అనుభవాలు స్టోర్ చేసుకోవటానికి తదుపరిగా సృష్టి పరిణామ క్రమంలో భాగంగా ఆత్మ ఉద్భవన జరిగింది, ఆత్మ పుట్టుక జరిగింది. తదుపరి దశ, మొదట శూన్యము, ఆలోచన రూపంలో అది కాంతిని సృష్టించుకోవటం, కాంతి అనుభవాలను స్టోర్ చేసుకోవటానికి ఆత్మలను సృష్టించుకోవటం జరిగింది. ఇప్పుడు మీరు కనెక్ట్ చేసుకోండి, శరీరం ఈ జన్మలో ఉంటుంది, ఆత్మకు జన్మ జన్మల మెమొరీ ఏ విధంగా గుర్తుంటుంది అంటే, స్వతసిద్ధంగా అవి తమ మెమొరీస్ని స్టోర్ చేసుకుంటాయి. నాకు గత జన్మ జ్ఞాపకాలు వస్తూ ఉన్నాయి, నేను గత జన్మలో ఆ దేశంలో ఉన్నా, ఇలా మనం వింటూ ఉంటాం కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ జన్మలో శరీరాన్ని ధరించిన ఆత్మ గత జన్మ జ్ఞాపకాలను, భవిష్యత్తును అన్నింటినీ చెప్పగలుగుతుంది. మన చుట్టూ తిరిగినటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు. సో ఆత్మ యొక్క ఉద్దేశం ఇక్కడ ఏంటి, అనుభవాలను రికార్డ్ చేసుకోవటానికి సృష్టి పరిణామ క్రమంలో అదొక దశ, ఆత్మ పుట్టుక అన్నది. సరే, ఆత్మలు తర్వాత
పదార్థ రూపంగా వారి అనుభవాలను కావాలనుకున్నాయి. ఎందుకు ఆత్మకు శరీరం అవసరం పడింది? పదార్థ రూపంగా అనుభవం అవసరం. ఇప్పుడు నేను మీ ఆలోచన మాధ్యమంగా మీరు కూర్చొని ఆలోచనల ద్వారా నేను మామిడి పండును తిన్నాను అనుకుంటారు. బట్ ఆ పండు రుచి చూసినప్పుడే పదార్థ రూపంగా ఉన్నటువంటి ఆ పండును మీరు స్పర్శిస్తారు, దాన్ని తింటారు, ఆ మాధుర్యాన్ని అనుభవిస్తారు. ఆడికి ఒక అనుభవం సౌల్ స్టోర్ చేసుకుంటుంది. పలానా వ్యక్తి నాకు హస్బెండ్‌గా రావాలి, పలానా వ్యక్తి నాకు వైఫ్‌గా రావాలి. ఆ రిలేషన్స్ మధ్య ఉన్నటువంటి మాధుర్యాన్ని, మిస్‌అండర్‌స్టాండింగ్‌ని, లవ్‌ని, ఎమోషన్ ఏదైనా, రిలేషన్ ఏదైనా, సిట్యుయేషన్ ఏదైనా ఆ ఎక్స్‌పీరియన్స్ కావాలి నాకు. ఒక జన్మలో నేను రాజుగా పుట్టాను. ఇంకో జన్మలో నేను బంట్రోతుగా పుట్టాను. రాజుగా పుట్టినప్పుడు అనుభవం ఇలా ఉంటుందా? ఓకే. నాకు చాలు ఈ అనుభవం. నెక్స్ట్ అనుభవం ఏంటి? ఇంకో జన్మలో పేదరికం. ఇంకో జన్మలో సెలబ్రిటీ. ఇంకో జన్మలో అవిటివాడిగా. ప్రతీదీ ఆత్మ అనుభవం కొరకే చేస్తుంది. ఒక టార్గెట్ పెట్టుకుంటుంది. ఈ జన్మలో ఈ దేశంలో పుడతాను. స్త్రీగా పుడతాను, పురుషుడిగా పుడతాను, పలానా కులంలో పుడతాను, పలానా మతంలో పుడతాను, పలానా శరీరాన్ని ఎంచుకుంటాను, రిలేషన్స్‌ని ఎంచుకుంటాను. నీట్‌గా పగడ్బందీగా చేసుకొని వస్తది. చిన్న చిన్న కోరికలను పెట్టుకొని వస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని వస్తుంది. ప్రతి జన్మలో కామన్‌గా ఉంటున్నటువంటి లక్ష్యం ఏంటి? అనేక సందర్భాల్లో మనం తెలుసుకుంటున్నాం. ఎంచుకున్నటువంటి శరీరంలో శాశ్వతంగా ఉండటమే. ప్రతి జన్మలో అది జరుగుతూ ఉంది. ఇది అనంతంగా అవుతూ ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి మహనీయులు, అసెండెడ్ మాస్టర్స్, అమరత్వాన్ని సిద్ధించుకున్నవారు, దైవాలుగా పూజలు అందుకుంటున్నవారు, మనకన్నా కాస్త ముందుగా వారి దివ్యత్వాన్ని వారు తెలుసుకున్నారు. దే డెమాన్‌స్ట్రేటెడ్ దేర్ డివినిటీ. ఒక్క అడుగు ముందు అంతే. మనం కూడా అదే బాటలో ముందుకు వెళ్తూ ఉన్నాం. చాలా అడ్వాన్స్‌డ్ స్టేట్‌లో మనం ముందుకెళ్తూ ఉన్నాం. సో, అలాగా శూన్యం నుండి ఆలోచన ద్వారా కాంతి, కాంతి వారి మెమోరీస్, వారి అనుభవాలను స్టోర్ చేసుకోవటానికి ఆత్మ, ఆత్మ పదార్థ రూపంగా అనుభవం కొరకు శరీరాన్ని ఎంచుకోవటం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు ఈ ప్రేయర్‌ని చూద్దాం. ఆత్మకు అన్నీ తెలుసు. ఆత్మ కన్నా ముందు లైట్ ఫార్మ్ అయిందని తెలుసుకున్నాం. కాంతి. ఆ కాంతికి గూడా అన్నీ తెలుసు. వీటికి పూర్వమేముంది? శూన్యం. దాన్నే మనం ఇక్కడ కొందరు పరమాత్మ అని సంబోధించవచ్చు. ఇక్కడ ఫిక్స్‌డ్‌గా మనం ఫాదర్, తండ్రి అన్న పదాన్ని వాడదాం. అండ్ ఇప్పుడు మనకు ఈ అద్భుతమైనటువంటి ఫిజికల్ బాడీ ఉంది గదా! ఈ ఫిజికల్ బాడీ లేకపోతే సౌల్‌కి అర్థమవ్వదు. స్పిరిట్ గూడా జస్ట్ ఇట్ ఈస్ ఇన్‌కంప్లీట్. అండ్ ఫాదర్ అన్నవానికి ఎట్లైనా ఒకటే. ఫిజికల్ బాడీతో ఉన్నా ఓకే. నువ్వు సౌల్‌గా కొన్ని యుగాలు నేను ఈ జన్మ తీసుకొని ఈ టైం నాకొద్దు. ఈ టైంలో కోవిడ్ ఉంది. భూమిపైకెళ్తే కోవిడ్ వస్తుంది అని ఆగిపోయిన సౌల్స్ ఉండి ఉండవచ్చు పైన. అండర్‌స్టాండింగ్ పర్పస్‌కి చెప్తున్నా. పోస్ట్ కోవిడ్ మనలాంటి సాధకుల యొక్క ప్రేరణ, తపన, ఎఫర్ట్స్, జ్ఞానాన్ని వింటూ అప్లై చేస్తున్న విధానాన్ని చూసి మరికొంతమంది సౌల్స్ భూమిపైకొస్తే వారు ఏ విధంగా మనమంతా ఏ విధంగా మన డివినిటీని, మన దివ్యత్వాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నామో వారు కూడా ప్రేరణ పొందుతూ ఉన్నారు భూమిపై రావటానికి. సో, అలాగా నువ్వు సృష్టికర్తవు. నీకు కావాల్సింది ఏదైనా నువ్వు సృష్టించుకోవచ్చు. అట్లా మీరు చాలా చూసి ఉంటారు. మేనిఫెస్టేషన్ కోర్సెస్ ఉన్నాయి. యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. చాలా జూమ్ సెషన్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి చూడండి. మీ దివ్యత్వాన్ని మీకు పరిచయం చేయటానికి ఏదో ఒక రూపంలో ఇదివరకే మీకు మీరుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆ జ్ఞానం మీకు అందించబడింది. అందించబడుతూనే ఉంటుంది. దాన్ని మనం అప్లై చేయటమే పెండింగ్ అన్నమాట. సో,
ఇక క్లుప్తంగా స్పిరిట్ గురించి చెప్పుకొని మనం ఈ ప్రేయర్లోకి వెళ్దాం. స్పిరిట్ అన్నది ఏంటంటే మన ప్రతి కోరికను నెరవేర్చటానికి అది ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫిజికల్ వరల్డ్లో గుడికి వెళ్తాం, ఇంట్లో పూజలు చేస్తాం, సాయిబాబా టెంపుల్కి వెళ్ళామనుకోండి, బాబా అని సంబోధించి మీ మనసులో కోరికలు చెప్పుకుంటారు కదా. అది ఎన్ని దశలు పాస్ అవుతుందో తెలుసా? మీ ఫిజికల్ బాడీలో ఒక ఆలోచన పడుతుంది, మీ ఆత్మ ప్రేరణ వల్ల ఆలోచన జరుగుతుంది, స్పిరిట్ ద్వారా మీ శరీరం నుండి సాయిబాబాగా ఉన్నటువంటి ఒక చైతన్య స్వరూపానికి మీ శరీరం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి కాంతి క్షేత్రం ద్వారా మీలో ఉత్పన్నమైనటువంటి ఆలోచన, ఆ ఆలోచన బాడీలో కెమికల్ రూపంగా, బాడీ అవతల ఫ్రీక్వెన్సీ రూపంగా అవతల ఉన్నటువంటి చైతన్యానికి అందించబడుతుంది. సో స్పిరిట్ అన్నది ఏంటంటే మీ కోరికను నిజం చేయటానికి అది ఒక మాధ్యమం. అది రెడీ. అది ఎలా అంటే నా బాస్ ఏం ఆర్డర్ ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. స్పిరిట్ని ప్రేమించాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, కోప్పడాలి, అరవాలి, ఆర్డర్ చేయాలి. ఈ 4 అనుకున్నాం కదా: ఫిజికల్ బాడీ, సౌల్, స్పిరిట్, ఫాదర్. మనం ఇంట్లో ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వారిని పేరు పెట్టి ఎలాగైతే పిలుస్తామో, కొందరికి ముద్దు పేర్లు ఉంటాయి, బుజ్జి, బంగారు, ఇలా ఎలా ఎలా అయితే మనం పిలుస్తామో, మనతో మనం ఇంటరాక్ట్ అయ్యే టైంలో మై బ్యూటిఫుల్ ఫిజికల్ బాడీ, డేరింగ్ అడ్వెంచరస్ కోసం వచ్చింది ఈ బాడీ ఇక్కడికి. ఎంతోమంది భయపడి ఇంకా జన్మ తీసుకోవట్లేదు, మనం అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం. కానీ మనం ఛాలెంజ్ చేసి వచ్చాం ఇక్కడికి. అన్ని బాధ్యతల మధ్య, అన్ని బంధాల మధ్య నా దివ్యత్వాన్ని నేను ప్రదర్శించి తీరుతాను అని. సింపుల్. మై బ్యూటిఫుల్ ఫిజికల్ బాడీ అంటాము, బాడీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. వండర్ఫుల్ స్పిరిట్ అంటాము, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. డేరింగ్ సౌల్ అంటాము, రెబెలియస్ సౌల్ అంటాం. మీకు నచ్చిన విధంగా మీరు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. సింపుల్గా మీరు ఏమని సంబోధిస్తారు? ఓ నా ఆత్మ, ఓ నా స్పిరిట్, ఓ నా తండ్రి, ఓ నా అద్భుతమైన భౌతిక దేహమా. సింపుల్, అంతే. బాహ్య ప్రపంచంలో వ్యక్తుల్ని ఎలా అయితే పేరు పెట్టి పిలిస్తే వారు స్పందిస్తారో, ఈ ఆధ్యాత్మికంగా వీరిని మనం ఓ నా తండ్రి అంటే చాలు, మీకు కమ్యూనికేషన్, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇక మనం ప్రేయర్కి వెళ్దాం. మై హోలీ హోలీ స్పిరిట్. చూడండి, స్టార్టింగ్ లైన్సే రామ్తో ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు? హోలీ హోలీ, అత్యంత పవిత్రమైనది. ఎందుకు? ప్రతి ఒక్కరు దైవాలనే తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరి కోరిక స్పిరిట్ మాధ్యమంగానే అది కార్యరూపం దాలుస్తుంది. విశ్వంలోనికి మీ సంకల్పం, మీ కోరిక స్పిరిట్ మాధ్యమంగానే మైండ్ ఆఫ్ గాడ్ లేదా మదర్ యూనివర్స్ అనబడే విశ్వానికి అందించబడుతుంది. ఇన్ రిటర్న్ రిప్లైస్ కూడా ఆ స్పిరిట్ మాధ్యమంగానే ఈ శరీరంలోకి ఒక అనుభవపూర్వకంగా, పదార్థ రూపంగా నిక్షిప్తమై ఆత్మలో ఆ కోరిక రికార్డ్ అయిపడుతుంది. ఆ అనుభవం అక్కడికి సమాప్తమవుతుంది. అత్యున్నతమైన అనుభవం కోసం ఎదురు చూడటమే అసెన్షన్, అమరత్వం. సో ఇక్కడ ఇంత ప్రాసెస్ అంతా స్పిరిట్ మాధ్యమంగా జరుగుతుంది. అంతకుముందు మనకు తెలియదు, ఏదో గుడికి వెళ్తే కోరికలు, ఆ గుడికి ఏదో ఎనర్జీ ఉందంట, పలానా వ్రతం చేయాలంట. నో డౌట్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎలా రియాలిటీలోకి వస్తున్నాయి? నువ్వు ఉన్నావు కనుక అవన్నీ ఉన్నాయి. వాటికి ఎనర్జీ ఇచ్చింది నువ్వే. ఫిజికల్ బాడీలో ఇన్ని జరుగుతూ ఉన్నాయి. అవుట్ ఆఫ్ అవర్ ఫిజికల్ బాడీ ఎలా పోతుంది ఆ కోరిక? మాధ్యమం ఏముంది? నిన్న తెలుసుకున్నాం, మొబైల్ నంబర్ కాల్ చేస్తాం, ఒక టవర్కి ఎక్స్చేంజ్కి వెళ్తుంది, అండ్ ఎవరికైతే కాల్ చేస్తున్నామో వాళ్ళ మొబైల్కి వెళ్తుంది. గాలికి, వానకు మనకేం కనపడవు కదా, ఇదో పలానా వ్యక్తికి కాల్ చేస్తున్నాం కదా అని. కేవలం మీ దగ్గర మొబైల్, అవతల మొబైల్ నంబర్ టచ్ చేస్తారు, కాల్ పోతుంది. ఈ గ్యాప్ లో ఉంటుంది చూడండి, ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ, కాన్షియస్ రూపంలో ఈ గేమ్ జరుగుతుంది.
అక్కడ విజిబుల్గా టవర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. పూజలు, పురస్కారాలు, ఆచార వ్యవహారాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు, జపాలు, సేవలు, ర్యాలీలు ఏవైనా అనుకోండి, మీ శరీరం అవతలికి స్పిరిట్ మాధ్యమంగా మాత్రమే ఇది జరగబడుతుంది. అందుకే దాన్ని అత్యంత పవిత్రమైనదిగా ఇక్కడ మనం సంబోధిస్తూ ఉన్నాం. మై హోలీ హోలీ స్పిరిట్, రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. ఏమని అడుగుతూ ఉన్నాం స్పిరిట్ని? గతం నుండి నన్ను విడుదల చేయమని అడుగుతూ ఉన్నాం. ఏంటి ఆ గతం? ఏదైనా అవ్వచ్చు. భయం, ఆందోళన, దిగులు, ఒక వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు పదే పదే చేయటం, ఒక సందర్భానికి సంబంధించిన ఆలోచనలు పదే పదే చేయటం, ఒక ప్లేస్కి సంబంధించిన సందర్భాలు ఏవైనా కావచ్చు. ముందు మనల్ని మనం సంస్కరించుకుంటున్నాము. ఆ వేలో మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రతిదీ స్పిరిట్ మాధ్యమంగానే అవుతుంది అంటున్నారు. స్పిరిట్ని నేను ప్రసన్నం చేసుకున్నా, నా గతం నుండి ముందు నన్ను విడుదల చేయి ఫస్ట్. గతం నుండి మనం విడుదలైపోతే ఇంకేముంది? భయం ఎగిరిపోయింది, ఆందోళన ఎగిరిపోయింది, దిగులు ఎగిరిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి చాలా సెషన్స్ వింటున్నాము, కానీ ఎక్కడో స్ట్రక్ అయిపోయాము. అది గతమే, ఎగిరిపోయింది. డైరెక్షన్లెస్గా ఉంది నా జర్నీ, అది గతమే, ఎగిరిపోయింది. అన్నీ పోయాయి. దేర్ ఆఫ్టర్ ఏంటి? ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది, స్వేచ్ఛ ఉంటుంది, కాన్ఫిడెంట్ వస్తుంది, ధైర్యం వస్తుంది. జస్ట్ ఏంటి, ఎలా అవుతుంది అదంతా? ఊరికి ఒక ఆలోచన ద్వారా మై హోలీ హోలీ స్పిరిట్, రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. అయిపోయింది. గతం నుండి పూర్తిగా విడుదలయ్యి స్వేచ్ఛ వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. యు హూ ఆర్ వండర్, ఇండీడ్ బ్యూటిఫుల్, రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. చూడండి, పవిత్రమైనది, అద్భుతమైనది. ఇన్ని రోజులు మనకు తెలియదు ఈ స్పిరిట్ గురించి. నిజంగా ఇంత అద్భుతమైందా ఇది? మీలో కొంతమంది కార్టూన్ నెట్వర్క్ చూసేవారు, కొన్ని ఈవెన్ సినిమాలో కూడా అల్లావుద్దీన్ అద్భుత దీపం అనేది మనం చూసి ఉన్నాం మన చిన్నప్పుడు, లేదా ఇంట్లో చిన్నపిల్లలు కార్టూన్ నెట్వర్క్ చూసేవారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం. అల్లావుద్దీన్ మనమే, ఆ అద్భుత దీపము మన స్పిరిటే. ఆ మూవీ లేదా ఆ కార్టూన్ నెట్వర్క్లో ఆ దీపం ఉంటుంది కదా, అద్భుత దీపం, జీనీ అనుకుంటా అతని పేరు. ఒక కాంతి దేహంగా వస్తాడు, దాన్ని అలా రబ్ చేయగానే ఆ దీపాన్ని అల్లావుద్దీన్ అందు నుంచి ఒక లైట్ బాడీ బయటికి వచ్చి, చెప్పండి మాస్టర్ అని అడుగుతారు ఆ మాస్టర్ని. సో అది అద్భుతం. ఏంటి ఇంతుందా దీని వెనకాల? స్పిరిట్ ఇంత పని చేస్తుందా? నేను ఏం ఆలోచన చేసినా నా శరీరంలో కెమికల్గా పోతుంది, శరీరం అవతల ఫ్రీక్వెన్సీగా ప్రపంచానికి, విశ్వానికి, మైండ్ ఆఫ్ గాడ్ వరకు చేరవచ్చేది ఈ స్పిరిటేనా? ఇంత అద్భుతమైందా స్పిరిట్? అది అత్యంత సౌందర్యవంతమైంది, అత్యంత అద్భుతమైనది, అత్యంత పవిత్రమైనది. దాన్ని సింబాలిక్గా మనం ఏం చేస్తాం? హిందూ ఆచార వ్యవహారాల్లో దీపంగా వెలిగించి దీపాన్ని పూజిస్తాం. ప్రతి కార్యంలోనూ దీపానికి సిగ్నిఫికెన్స్ ఉంది. కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్పిరిట్ ని ఎట్లా లింక్ చేశారు హిందూయిస్టిక్ రిచువల్స్ లో. ఏకంగా ఒక మాసం అంతా దీపాలకే పెట్టేస్తారు, కార్తీక మాసం అని. రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్, సెట్ మై సౌల్స్ విత్ వింగ్స్ ఆఫ్ లైట్. పేరుకు స్పిరిట్ ని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా స్పిరిట్ గురించి తెలుసుకున్నాం. మనమంటే 4 అంశాలని తెలుసుకున్నాం కదా: ఆత్మ, ఫిజికల్ బాడీ, స్పిరిట్ అండ్ ఫాదర్. స్పిరిట్ గురించి తెలుసుకొని సెకండ్ ఫేజ్కి ఏమొచ్చాం మనం? సౌల్ గురించి తెలుసుకుంటున్నాం. రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్, సెట్ మై సౌల్ విత్ వింగ్స్ ఆఫ్ ఫ్లైట్. గతం నుంచి విడుదల అయిపోయాం. ఇంకేం అడుగుతూ ఉన్నాం ఆ స్పిరిట్ని?
నా ఆత్మకు స్వేచ్ఛగా ఒక పక్షి ఆకాశంలో ఏ విధంగా అయితే విహరిస్తూ ఉంటుందో ఆ విధంగా నా ఆత్మను స్వేచ్ఛగా విహరించేలాగా చెయ్యమని అడుగుతూ ఉన్నాం. ఎందుకు ఇదివరకే తెలుసుకున్నాం? ప్రతి కోరిక స్పిరిట్ మాధ్యమంగానే జరుగుతుంది. గతం నుంచి విడుదల చేయమని అడిగాము, ఆత్మకు స్వేచ్ఛను కలిగించమని అడుగుతూ ఉన్నాం. ఒక పక్షి ఏ విధంగా అయితే అలా హాయిగా ఆకాశంలో ఎగురుతూ ఉంటుందో ఆ విధంగా చేయమని, ఆ విధంగా మన ఆత్మ విహరింప చెయ్యమని స్పిరిట్ని అడుగుతూ ఉన్నాం. అండ్ మై మైండ్ టు నో నో బౌండరీ. ఎటువంటి పరిమితులు లేకుండా అన్లిమిటెడ్. ఇలా ఉంటేనే ఇలా, ఏదో చేశానంటే అందుకే నాకు ఇలా అవుతుంది, ఇవన్నీ అపరిమితాలు, లిమిటెడ్ థింకింగ్. సో నువ్వు ఆదిశక్తివి, నువ్వు అనంత శక్తివి, నువ్వు నీకు పుట్టుక లేదు, మరణం లేదు, నువ్వు ఎవర్ ఎక్స్పాండింగ్, నిత్యం ఎక్స్పాండ్ అవుతూ అలా అలా ఈ జర్నీ సాగుతూ ఉంటుంది. ఏ ఆలోచన మిమ్మల్ని ఆపలేదు. ఎవరికి వారు పెట్టుకున్నటువంటి పరిమితులు, అది కూడా ఎంత డేరింగ్ డెసిషన్ తెలుసా మాస్టర్స్? డివైన్ క్వాలిటీస్లో లవ్, జాయ్, అబండెన్స్, రేడియంట్ హెల్త్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక సౌల్ డేరింగ్ డెసిషన్ తీసుకొచ్చింది. లిమిటెడ్ మైండ్తో ఉంటే ఎలా ఉంటుంది, నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. భయంతో ఉంటే ఎలా ఉంటుంది, నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. డిస్టర్బ్డ్ రిలేషన్స్ ఏంటి అసలు? ఒక సౌల్కి తెలియదు అంతకుముందు. ఓకే, రిలేషన్స్ డిస్టర్బ్ ఉంటే ఈ విధంగా ఉంటుందా, ఆర్థికంగా సరిగా లేకపోతే సొసైటీలో ఇట్లుంటుందా. అయిపోయింది అనుకోండి సౌల్కి ఆ కోరిక, అక్కడికి అనుభవం. దేర్ ఆఫ్టర్ మర్చిన దివ్యత్వాన్ని ఆ ఆత్మ అనేక మార్గాల ద్వారా తెలుసుకొని, నేను సృష్టికర్తను, ఆరోగ్యాన్ని సృష్టించుకోవచ్చు, అబండెన్స్ని సృష్టించుకోవచ్చు, అనుబంధాలను సృష్టించుకోవచ్చు, అండ్ ది హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ క్రియేషన్ ఈస్ అసెన్షన్, దాన్ని కూడా సృష్టించుకోవచ్చు. ఎటువంటి పరిమితులు లేవు. ఒకానొక చోట చెప్తాడు రామ్తా, నువ్వు అన్లిమిటెడ్ అని తెలుసుకుంటూనే కొన్ని సౌల్స్ లిమిటెడ్ అండర్స్టాండింగ్, ఎంతో డేరింగ్, ఆ సౌల్కి ఎంత ధైర్యం ఉంటే ఆ డెసిషన్స్కి వస్తాయి అంటాడు అతను. సో భయపడడం తప్పు కాదు, ఆందోళనగా ఉండటం తప్పు కాదు, అనారోగ్య సమస్యలు తప్పు కాదు, డిస్టర్బ్డ్ రిలేషన్స్ తప్పు కాదు. అవన్నీ ఒక అనుభవం కొరకే. ఒకవేళ ఆ అనుభవం నాకు చాలు, నేను ఇక మీదట మధురమైన అనుబంధాలతో, అద్భుతమైన ఆరోగ్యంతో, ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తూ అసెన్షన్ వైపు నేను అడుగులు వేయదలుచుకుంటున్నా, ఇది నా ప్రణాళిక, మరిచిన దివ్యత్వాన్ని నేను తెలుసుకున్నాను, ఇక మీదట నా అజెండా ఇదే, సింపుల్ అయిపోతుంది. అండ్ మై మైండ్ టు నో నో బౌండరీ. ఇక్కడ అఫర్మ్ డిక్లేర్ చేస్తూ ఉన్నాం, ఒక అఫర్మేషన్ పెట్టుకున్నాం, అండ్ ఇట్ వర్క్స్. ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది అది. సో ఇంకేమంటారో చూద్దాం. సో స్పిరిట్కి సంబంధించి అయిపోయింది, ఆత్మకు సంబంధించి అయిపోయింది. నెక్స్ట్ బాడీకి సంబంధించి ఏం చెప్తారో చూద్దాం. మై హోలీ హోలీ స్పిరిట్, సేవ్ మై బాడీ, అండ్ వైల్స్ట్ ఐ స్లంబర్ హీల్ మై బాడీ, చేంజ్ మై బాడీ టు బి ది వెహికల్ ఆఫ్ మై డిజైర్స్. వెరీ సింపుల్. మనకు మనం చేసుకున్నాం, రాస్తున్నాం, మన రాజ్యాంగాన్ని మనమే రాసుకుంటున్నాం, మన అష్టోత్తర శతనామావళిని మనకు మనమే రాసుకుంటున్నాం. ఉంటాయి కదా రకరకాలుగా రిచువల్స్, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి. మనం దేవుళ్ళం, మన రాజ్యాంగం మనది,
మన క్రియేషన్ మనది, అందుకే ఎవరికి వారు బుక్ పెట్టుకోండి అని చెప్పటం జరిగింది. స్పిరిట్ గురించి తెలుసుకున్నాం, ఆత్మ గురించి తెలుసుకున్నాం. శరీరానికి వస్తూ ఏమంటున్నాం? ఆ స్పిరిట్ని మళ్ళీ మై హోలీ స్పిరిట్, నా బాడీని సంరక్షించు. నేను విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లేదా నిద్రిస్తున్న సమయంలో హీలింగ్స్ అట్ ఫిజికల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ అట్ మెంటల్ లెవెల్. ఫిజికల్ బాడీలో అక్కడో ఇక్కడో ఏదైనా రుగ్మతలు ఉన్నా వాటన్నింటిని హీల్ చేయమని అడుగుతూ ఉన్నాం. బాగా వినండి, ఈ ప్రేయర్ నెక్స్ట్ సావిత్రి సీన్ చూడబోయేది ఇంటర్లింక్ ఉంటాయి. ఈ ప్రేయరు ఇదివరకే మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని వెనకాలికి వెళ్ళి చెక్ చేసుకోండి, ప్రతిదీ ఓపెన్ అయిపోతుంది. సో ఈ శరీరానికి అవసరమైన అర్హతలు, స్కిల్, టాలెంట్, జ్ఞానం, ఒక సంకల్పం పెట్టుకున్న నేను అసెన్షన్, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి, అనుబంధాలు అద్భుతంగా ఉండాలి, అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని నేను సృష్టించుకోవాలి. సంకల్పం అంతే. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఏం చెప్తున్నాం ఆ స్పిరిట్తో? ఏ సంకల్పం అయితే నేను పెట్టుకున్నానో ఆ సంకల్పానికి సంబంధించినటువంటి చేర్పులు, మార్పులు నా శరీరంలో ప్రతి కణంలో మీరు చెయ్యండి అనేసి ఆ స్పిరిట్ని అడుగుతూ ఉన్నాం. చేంజ్ మై బాడీ టు బి ది వెహికల్ ఆఫ్ మై డిజైర్స్. నా కోరికలు ఏవైనా సరే వాటి వాహకంగా నా శరీరం తయారైపోవాలి. అంటే ప్రతి కణంలో మన సంకల్పం నిక్షిప్తమైపోవాలి అని స్పిరిట్కి చెప్తున్నాం. అండ్ వీఆర్ అఫర్మింగ్ దట్, వీఆర్ డిక్లేరింగ్ దట్. సో బ్యూటిఫుల్. సౌల్ గురించి, స్పిరిట్ గురించి, బాడీ గురించి. ఏ వేలో అయినా మీ దగ్గరికి మీరు ఆర్థికంగా బలపడడానికి అవసరమైన ఆపర్చునిటీస్ మీరు ఆకర్షించి తీరుతారు. ఎందుకు? మీ సంకల్పం అది, ఆలోచన మాధ్యమంగా పెట్టుకున్నారు. కెమికల్గా ఆలోచన డీకోడ్ అయి బాడీ అంతా స్ప్రెడ్ అయింది. ఇక్కడ ఇచ్చాం కదా డిక్లరేషన్, చేంజ్ మై బాడీ టు బి ది వెహికల్ ఆఫ్ మై డిజైర్స్. నా కోరిక, నా సంకల్పం ఏదైనా సరే, నేను ఆర్థికంగా బలంగా ఉండాలి, నా కోరిక. ఇట్ ఈస్ మై డిజైర్. చేంజ్ మై బాడీ టు బి ది వెహికల్ ఆఫ్ దట్ డిజైర్. ఏం డిజైర్? ఆర్థికంగా బలంగా ఉండాలి. ఆ కోరికకు వాహనంగా ప్రతి కణంలో నా కోరిక నిక్షిప్తం అయ్యేలాగా అయిపోయింది. బాడీ అంతా సెటిల్ అయిపోయింది. బాడీ బయటికి ఫ్రీక్వెన్సీ మాధ్యమంగా, స్పిరిట్ మాధ్యమంగా విశ్వానికి అందించబడుతుంది. అండ్ నిన్న తెలుసుకున్నాం, యు ఆర్ ద బీయింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ నేచర్. magnetic in nature. You will attract the opportunities. You will attract the wisdom. నువ్వు ఆర్థికంగా బలంగా ఉండటానికి అవసరమైనటువంటి వ్యక్తులు, వ్యవస్థలు, జ్ఞానం, సందర్భం అన్నింటినీ ఆకర్షించి తీరుతారు. ఇట్ ఈస్ లా, ఇట్ ఈస్ సైన్స్, ఇట్ ఈస్ హౌ ద యూనివర్స్ ఈస్ ఆపరేటింగ్. చెక్ చేసుకోండి. మీకు మీరుగా వ్రతాల్లో, యజ్ఞాల్లో, హోమాల్లో, పూజల్లో, ధ్యానాల్లో, సేవల్లో సంకల్పం పెట్టుకొని వాటి కోరికలను మీకు మీరుగా మీరు నిజం చేసుకున్నారు. వాట్ ఎవర్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ సో ఫార్ ఈస్ ఏ సపోర్ట్ సిస్టమ్ దట్ ఈస్ హెల్పింగ్ యూ ఇన్ డెమాన్స్ట్రేటింగ్ యువర్ డివినిటీ. మీకు మీరుగా మీరు ఆచరించిన పద్ధతులు, తెలుసుకున్న జ్ఞానం ఏదైనా సరే మీకు మీరుగానే చేసుకున్నారు. బాహ్యంలో కేవలం ఒక సపోర్ట్ సిస్టమ్ మాత్రమే. డిపెండింగ్ సిస్టమ్ మీకు మీరే. డిపెండింగ్ సిస్టమ్ మీరు అంటే 4 అని తెలుసుకున్నామా? ఆ 4 ఒకరో ఇద్దరో ఇంకా స్టిల్ బాహ్యంలో ఏదో సెర్చ్ చేస్తూ ఉంటే, బాహ్యంలో ఏదో గురువు, ఏదో సంస్థ, ఏదో సమూహం నాకు ఇస్తాది, చేస్తాది, ఈ సిచ్యువేషన్ నుంచి బయట పాడేస్తాది అనుకుంటే యు ఆర్ స్టిల్ ఇన్నోసెంట్. వెరీ సింపుల్. ఇక్కడ రామ్తో విజ్డమ్లో తెలుసుకుంటున్నాం, మీకు మీరుగా ఇట్స్
part of your design, your agreement, the greatest agenda. You are unique. So say I, from the Lord God of my being, so be it to life. ఇప్పటిదాకా డిస్కస్ చేస్తున్నాం కదా, స్పిరిట్, సౌల్, ఫిజికల్ బాడీ. ఇదంతా ఎక్కడి నుంచి చెప్తున్నా నేను? నోట్ నుంచి కాదు. నా తండ్రి స్థానం ఏంటి? నా తండ్రి స్థానం సర్వవ్యాపకం అతను, సర్వసమర్థుడు అతను, సర్వశక్తివంతుడతను. సర్వం అక్కడి నుంచి ఉద్భవిస్తూ ఉంది. ఇంకా నాకు భయం ఎందుకు? అసలు ఎక్కడుంది ఆ భయం అన్నది? ఆలోచనల్లోనే లేదు, తొలగిపోయింది. ఓన్లీ క్రియేషన్, ఓన్లీ కాన్ఫిడెంట్. తెలుసుకున్నాం, అప్లై చేస్తాం, రిజల్ట్ కనపడుతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ ఫర్ అనదర్ సంకల్ప. సో ఇదంతా నా తండ్రి స్థానం నుంచి నేను చెప్తూ ఉన్నా. ఫ్రమ్ ది లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్, సో బీ ఇట్ టు లైఫ్. ఈ రామ్త విజ్డమ్లో నాకు నచ్చిన కొన్ని ప్రేయర్స్లో ఇట్స్ మై ఫేవరెట్ ప్రేయర్. ఓకే, సో మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ని జస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఫ్రీ టైంలో అసలు ఏంటి సౌల్, స్పిరిట్ ఏంటి, ఫిజికల్ బాడీ ఏంటి, ఫాదర్ ఏంటి, గతంలో నా పూజా విధానాలు ఏంటి, నా కోరిక భగవంతుడి దగ్గరికి ఏ విధంగా వెళ్ళింది, ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానాన్ని అప్లై చేయండి. గతంలో మీరు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడి నుంచి మీ కోరికలను ఇంకాస్త మీరు త్వరతగతిన మీకు మీరుగా సిద్ధించుకోవటానికి ఒక అవగాహన ఏర్పడుతుంది మీ అంతరంలో. అండ్ దేర్ ఆఫ్టర్ ఇట్ హెల్ప్స్ ఫర్ యూ టు గో వెరీ ఫాస్ట్. చాలా స్పీడ్గా ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. సో మనం మూవీ చూద్దాము. సో ఈ మరణం అంటే ఏంటి? మరణించి తీరాల్సిందేనా? దీనికి ఉపాయం ఏం లేదా అని సావిత్రి అమ్మవారి దగ్గర ఒక చిన్న విన్నపం చేసుకుంటారు. చూడండి. చిత్ర, ఏమిటది? ఆమె భర్త మరణించాడు. మరణమా? మరణం ఏమిటది? చిత్ర, ప్రధాని నగరకు పోయి ఏమిటి మృత్యు? ఆమె భవిష్యత్తును ఎందుకలా తుడిచివేసింది? ఆ నవదంపతిని ఎందుకంత నిర్దయంగా విడదీసింది? వాళ్ళు ఎన్ని తీయని కలలు కలిగి ఉంటారు, ఎన్ని ఆశలు పెంచుకుని ఉంటారు. మానవ జీవితం ఇంతేనా? గాలిలో పెట్టిన దీపమేనా? ఇలా ఆరిపోవాల్సిందేనా? అయితే అనురాగాలు, అనుబంధాలు, మమతలు ఎందుకు? చివరికి మృత్యువు నోట పడటానికేనా? తప్పదా తల్లి? ఈ మృత్యువు తప్పదా? దీనిని తప్పించే మార్గమే లేదా? ఏమిటి స్వామి, మీలో మీరే నవ్వుకుంటున్నారు? మృత్యువుని జయించుటకే జన్మించినదన్న నీ చేయు ప్రతి సో అలా ఆమె తనలో తాను కొన్ని క్వశ్చన్స్ వేసుకుంది. తన ఆలోచనలన్నీ మరణం చుట్టూ, మరణాన్ని ఏ విధంగా దాటాలి, ఈ విధంగా సావిత్రి ఆలోచన అంతా దాని చుట్టూ కేంద్రీకరణ చేయటం జరిగింది. కార్యాన్ని హాస్యాస్పదం చేస్తున్నాను, కానీ ఈసారి మాత్రం నేను కలహభక్తును కాను. అయితే ఇప్పుడు నీ పాత్ర ఏమిటో? మానవ పక్షపాతి. అంటే దేవతల వైదివా? అమ్మమ్మ, అర్థాలను అనర్థాల వరకు లాగవద్దు తల్లి. వస్తాను, సెలవు. నారాయణ.
నా బాహుల్లోకి రా. ఎవరు మీరు? నీ ప్రశ్నకు సమాధానాన్ని, నీ సమస్యకు పరిష్కారాన్ని. రా, నాలో లీనమైపో. అనురాగాన్ని ఆస్వాదిస్తాం, అనుబంధంలోని రక్తిని తెలుసుకుంటాం, మానవ జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తాం. రా ప్రియా. ప్రభు, ప్రియా. సో మనం తెలుసుకున్నాం కదా, ఆలోచన బాడీలో కెమికల్ రూపము, బాడీ బాహ్యంలో ఒక ఫ్రీక్వెన్సీ, ఒక ఎనర్జీ, ఒక వైబ్రేషన్ గా మైండ్ ఆఫ్ గాడ్కి అందించబడుతుంది. నిన్న మనం తెలుసుకున్నాము, అనేక సెషన్స్, మీలో కొంతమంది ప్రీవియస్ సెషన్స్ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక మనిషి జీవితంలో తన గురించి తాను ఆలోచించుకోవటానికి రోజులో 2 అనుకూలమైనటువంటి సమయాలు. ఏ వ్యక్తికైనా 24 గంటల సమయంలో ప్రతి వ్యక్తికి తన గురించి తాను ఆలోచించుకోవటానికి అనుకూలమైనటువంటివి 2 సమయాలు. పడుకునే ముందు, లేచిన తర్వాత. సో ప్రతి సెషన్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం, మొబైల్ చూడకండి. ఆ మొబైల్ బ్లూ రేస్ బ్రెయిన్ కెమిస్ట్రీని చేంజ్ చేస్తాయి. మీరు పెట్టిన సంకల్పము, మీరు మొబైల్ ద్వారా వస్తున్నటువంటి బ్లూ రేస్ బ్రెయిన్ లెవెల్లో మెలటోనిన్, సెరటోనిన్ సెక్రీషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, న్యూరాన్ సెల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అప్పుడు మీరు పెడుతున్న సంకల్పము, కొంత ఎనర్జీ సరిపోకపోవటం, ఇదంతా ఉంటుందన్నమాట. అందుకు మొబైల్ చూడకూడదు. మీ సంకల్పం ఇప్పటికిప్పుడు ప్రతి వ్యక్తికి వారి వారి వ్యక్తిగత జీవితాల్లో, ఒకరికి డబ్బుకు సంబంధించి, ఒకరికి బంధాలకు సంబంధించి, ఒకరికి జాబ్కి సంబంధించి, కళ్యాణము, పిల్లలు, వ్యాపారము ఎన్నో ఉంటాయి కదా. ఏముంటాయో ముందు అది స్పష్టత తెచ్చుకోవాలి. ఇదంతా కళ్ళు మూసే చేస్తాం. ఓ, నాకు ఇప్పటికిప్పుడు వివాహం గురించా, బిజినెస్ బాగుండాలనా, బంధాలు బాగుండాలా, ఇట్లా ఆలోచన మొదలు పెడతారు. బాగా చెక్ చేసుకోండి, పడుకునే ముందు, లేచిన తర్వాత. అండ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. మీరు మీ వృత్తి ఏంటి, జాబ్, బిజినెస్, కాలేజ్, హౌస్ వైఫ్, అక్కడ టైంని మీ థాట్స్తో మీకు మీరుగా ఎంతవరకు ఉపయోగించుకుంటారన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. బట్ పడుకునే ముందు, లేచిన తర్వాత ప్రతి వ్యక్తికి అనుకూలమైనటువంటి సమయాలు. ఆ సమయాలు మనం ఏమనుకున్నాం, కూర్చోనో లేదా పడుకోనో నుదుటి మీద మనకు నచ్చినటువంటి మన సంకల్పాలను జస్ట్ థాట్ లెవెల్లో దర్శిస్తాం. అది పద రూపంలో కావచ్చు, అక్షర రూపంలో కావచ్చు, బొమ్మ రూపంలో, మీకు నచ్చిన రంగు, మీకు నచ్చిన లాంగ్వేజ్, నుదుటి మీద కుడి నుంచి ఎడమక, ఎడమ నుంచి కుడిక, ప్యూర్లీ మీ డిజైన్. ఇప్పుడు కొన్ని పర్వదినాలు ఉంటాయి, న్యూస్ పేపర్స్లోనూ, యూట్యూబ్స్లోనూ అమ్మవార్లు, అక్కవార్లు ముగ్గులు, రకరకాల డిజైన్స్ చూస్తారు. అన్ని డిజైన్స్ చూసి చిట్ట చివరిగా ఇంటి ముందు అందంగా వారికి నచ్చిన డిజైన్ వేసుకుంటారు కదా. ఇలా కూడా అంతే, ఆ నుదుటి మీద మీకు నచ్చినట్టు మీ రంగు, పెద్ద అక్షరాల, చిన్న అక్షరాల, హిందీయా, తెలుగువా, తమిళమా, ఇంగ్లీషా, మీ ఇష్టం. అది నీట్గా ఆ పదాన్ని దర్శిస్తారు. అట్లే నిద్రలోకి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అదే థాట్తో నిద్రలో మేల్కొని నుదుటి పైన మళ్ళీ దర్శనం చేస్తారు. అండ్ రోజువారీ కార్యక్రమాల్లో ఎప్పుడు సమయం దొరికినా ఇదే ప్రాసెస్ చేస్తారు. అండ్ ఈవెన్ నిద్రలో మధ్యలో మెలకువ వచ్చినా అలా కూర్చోవటం, నుదుటి పైన దర్శించటం. అయితే ఒకప్పుడు మొబైల్స్ లేవు కదా, బాగా పూర్వం, ఎప్పుడు సావిత్రి టైం. ఈమె అలా బెడ్ మీదకి ఎక్కగానే పడుకోయింది. చూడండి, అయిపోయింది. బెడ్ మీదకి ఎక్కింది, అలా కళ్ళు మూసింది, నిద్రలోకి వెళ్ళిపోయింది. బిఫోర్ దట్ ఆమె థాట్ ప్రాసెస్ ఏంటి మీరు చెక్ చేసుకోండి బాగా.
మరణం గురించి, మరణాన్ని అధిగమించే ఉపాయం గురించి మీకు చూపిస్తున్నాం. ఆలోచన ఎట్లా వర్కౌట్ అవుతుంది. ఈ స్పిరిట్ ప్రేయర్కి, ఆలోచనకి, ఇప్పుడు మనం చూస్తున్న సీన్కి రిలేషన్. సో బేసిక్ సైన్స్ అండి. మీరు ఏం ఆలోచిస్తారో అదే. అనేక సందర్భాల్లో వింటాం కదా, వేప చెట్టు విత్తనం నాటితే వేప చెట్టు వస్తుంది, మల్లె చెట్టు రాదు కదా అనేది ఏదో వినే ఉంటాం. నువ్వు ఏం ఆలోచన చేస్తే ఫిజికల్ వల్ల అదే కనపడుతుంది. ఈ విజ్డమ్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, సరికాని ఆలోచనలు తొలగించి సరైన ఆలోచనలు నిలిపే ఆ ప్రక్రియల్ని, ఆ సాధనా పద్ధతుల్ని తెలుసుకుంటూ అవగాహన స్థితుల్ని, సత్యాన్ని అర్థం చేసుకునే విధానం అన్నింటినీ మనం చేసుకుంటూ ఉన్నాం. సో ఈ పాప ఏం చేసింది, సావిత్రి అలా పడుకోగానే నిద్రలోకి వెళ్ళిపోయింది. అంతకుముందు తన ఆలోచన విధానము, మానసిక స్థితి ఏ విధంగా ఉంది, మరణానికి సంబంధించి, మరణాన్ని అధిగమించాలి. గమనించండి, మరణ భయం కాదు, మరణాన్ని అధిగమించాలి. మానవాళికి ఏంటి ఉపాయం? ఆలోచనలు చాలా 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 ఇంపార్టెంట్ మాస్టర్స్. సో అట్లా పడుకోగానే తెలుసుకున్నాం కదా, మీ ఆలోచన బాడీ మొత్తం కెమికల్ రూపంలో, బాహ్యంలో ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ రూపంలో విశ్వానికి అందించబడుతుంది, విశ్వానికి అందిస్తూ ఉంది. ఆమె డ్రీమ్స్లో హీరో కనపడతాడు, సత్యవంతుడు. చూడండి, లైన్ టు లైన్ మీరు బాగా గమనించండి. సావిత్రి, నా బాహుల్లోకి రా. ఎవరు మీరు? నీ ప్రశ్నకు సమాధానాన్ని. చూడండి, ఆమె ప్రశ్నకు సమాధానం. మీరు ప్రీవియస్ సీన్స్ గుర్తు తెచ్చుకోవాలి. దీని తర్వాత అయినా మీరు మళ్ళీ మూవీని చూడండి, పదే పదే చూడండి. ఒకదాన్ని ఆధారంగా పెట్టుకోండి. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీకు మీరుగా అన్ని చేసుకోగలుగుతారు. క్రితం సన్నివేశంలో ఈమె మరణించినటువంటి ఒక వ్యక్తిని చూసి, మరణం అంటే ఏంటి, అసలు మనిషి ఎందుకు మరణిస్తాడు, దీన్ని అధిగమించలేమా, ఉపాయం ఏం లేమా, ఇన్ని ప్రశ్నలతో ఆమె మదిలో అన్ని ఆలోచనలు నింపుకుంది. బాహ్యంలో ఎదురుగా అమ్మవారి ప్రతిమను చూచి తన మదిలో ఉన్నటువంటి ఆ అంశాలన్నింటినీ అమ్మవారి దగ్గర కూడా పెట్టింది. అదే మానసిక స్థితిలో, అదే ఆలోచన విధానంతో నిద్రలోకి వెళ్ళింది. ఆ చేంజెస్ ఏమైతే ఉన్నాయో జరిగాయి. మైండ్ ఆఫ్ గాడ్ లేదా విశ్వానికి ఒక ఫ్రీక్వెన్సీ మాధ్యమంగా తన ఆలోచన అందించబడింది. రిప్లైస్ డ్రీమ్స్లో తనకు వస్తూ ఉన్నాయి. ఎవరు మీరు అని సావిత్రి సత్యవంతుని అడిగినప్పుడు నీ ప్రశ్నకు సమాధానాన్ని, ఇంత సైన్స్. మామూలుగా అయితే 2 పాత్రలు సంభాషించుకుంటున్నాయి. కాంత విజ్డమ్ని అప్లై చేసినప్పుడు మనకి ఇంత నీట్గా అర్థమవుతుంది. ఓ ఇంతేనా, నేను రేపటి నుంచి నో ఈ క్షణం నుంచి నాకేం కావాలో దాని చుట్టే నా ఆలోచనలు నేను కేంద్రీకరిస్తా. వెరీ సింపుల్, కామన్ సెన్స్, ఇది బేసిక్ లా. ఇంకేం చెప్తాడో చూద్దాం. నీ ప్రశ్నకు సమాధానాన్ని అన్నాడు, నీ సమస్యకు పరిష్కారాన్ని. నీ సమస్యకు పరిష్కారాన్ని అన్నాడు. రా, నాలో లీనమైపో. అనురాగాన్ని ఆస్వాదిస్తావు, అనుబంధంలోని రక్తిని తెలుసుకుంటావు, మానవ జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తావు. రా ప్రియా. ప్రభు, మరుసటి రోజు సూర్యోదయం మెలకు వచ్చింది, నిద్ర లేదు. ఈ సీన్ ని బాగా గమనించుకోండి. ప్రతి నైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. చాలిక నిద్ర రాక అటు పొర్లి ఇటు పొర్లి రకరకాల ఆలోచనలు చేసి కళ్ళు అలసిపోయేదాకా మొబైల్ చూసి, చాలిక మొబైల్ దూరం పెట్టండి.
సగం సొల్యూషన్స్ మీ కంటి ముందు కనపడతాయి. అండ్ ఆ షిఫ్ట్ చాలా జెంటిల్గా జరగాలి. మొబైల్ చూడకూడదు అన్నారని అన్ని దూరం పెట్టి అంత ఇబ్బంది కూడా అవసరం లేదు. ఎనీ ట్రాన్సిషన్, ఎనీ షిఫ్ట్ చాలా స్మూత్గా జెంటిల్గా జరగాలి. ఆ షిఫ్ట్ అన్నది మొబైల్ చూడకండి, మొబైల్ నుండి వచ్చే పాటను వినండి. ఇట్ వర్క్స్. క్రమేపీ కొన్ని రోజులకి మొబైల్ దూరం పెట్టేస్తాం. బుక్ చదవటం ప్రాక్టీస్ చేయండి పడుకునే ముందు. మీకు నచ్చిన పద్ధతులు ఏ ఉంటే అవి చేయండి మాస్టర్స్. చాలా ఉన్నాయి, ఎన్నో ధ్యాన పద్ధతులు, సాధనా పద్ధతులు. ఒకదాన్ని పట్టుకోండి. ఏది పట్టుకున్నా దాని వెనక జరిగే ప్రాసెస్ ఇదే. నిద్రలోకి వెళ్ళింది, ఆలోచన కెమికల్ మాధ్యమంగా బాడీలో నిక్షిప్తమయ్యింది. దేర్ ఆఫ్టర్ బాడీ బాహ్యంలోనికి అది ఫ్రీక్వెన్సీ రూపంలో వచ్చింది. అండ్ యు ఆర్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఇన్ నేచర్. ఆకర్షించగలుగుతావు అన్నింటిని. ఏంటి, ఏం ఆకర్షిస్తావు? నీ ఆలోచనలు ఏం పెట్టుకున్నావు వాటినే బాహ్యంలో ఆకర్షిస్తావు. ఏం పెట్టుకుంది? మరణాన్ని ఎలా అధిగమించాలి. డ్రీమ్ స్టేట్కి వెళ్ళింది. డ్రీమ్స్లో సమాధానాలు. ఎవరు నీవు? నీ ప్రశ్నకు సమాధానాన్ని నేను, నీ సమస్యకు పరిష్కారాన్ని నేను. బేసిక్ థింగ్. నిద్ర లేచి సాంగ్ నేను కొంత ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను, మీరు సాంగ్ వినండి. పదం పదంని పట్టుకోండి. 2 ఇంపార్టెంట్ పదాలు వస్తాయి. ప్రతి కణంలోనూ ఆమె సంకల్పం నిక్షిప్తమైనట్టుగా ఆ రైటర్ ఒక చోట రాస్తాడు, ఇంకో చోట దృష్టి మారితే సృష్టి మారుతుంది అన్నది కూడా చివర్లో వస్తాయి లిరిక్స్. సాంగ్ వినండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. నీట్గా డీసెంట్గా తీశారు పాట. ఏమోనమ్మా, ఎదురు చూస్తున్నట్లు, ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్లు, నేను ఆయన కోసమే పుట్టినట్లు, ఆయన నా కోసమే ఉన్నట్లు అనిపించింది. చూడండి ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ సౌల్. ఎన్నో జన్మల బంధం అంట. ప్రతి సౌల్కి అల్టిమేట్ ఎజెండా మాస్టర్స్ అమరత్వం, అమరత్వం, అమరత్వం. మొదట్లో ఆ కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వకపోవచ్చు. యముడి డెఫినేషన్ అంటే అమరత్వానికి ప్రీవియస్ సెషన్స్ లో తీసాం. బట్ మన డెఫినేషన్ ఫర్ అమరత్వం ఏంటి? ఆనందంగా, అబండెన్స్ తో, ఆరోగ్యంగా ఉండటమే. యముడు ఏమంటాడు అక్కడ? రోగాభిష్టమైనటువంటి శరీరంతో ఎవరైనా జీవించాలా అని అనుకుంటారా అని నారదుని అడుగుతాడు. యముడు అప్పుడు లిమిటెడ్ అండర్స్టాండింగ్స్ లో ఉన్నాడు, మనం చాలా బ్రాడర్ గా ఉన్నాం. ఇంకా ఏంటి మనం ఇస్తున్న నిర్వచనం? అమరత్వానికి మనం ఇస్తున్న నిర్వచనం ఏంటి? శివపార్వతులు వారి ఫ్యామిలీతో ఉన్నారు, నేను నా ఫ్యామిలీతో ఉంటాను. బేసిక్ సెన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్వచనం ఉంటుంది. ఆ నిర్వచనం ఏంటి అనేది మస్తిష్క సామర్థ్యాన్ని బట్టి, అంతకుముందు సాధకుడికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి, అతను వచ్చిన సొసైటీ నుంచి, విద్యా సంస్థల నుంచి, కుటుంబ నేపథ్యం నుంచి అతను ప్రేరణ పొంది కొన్ని ఒపీనియన్స్ ని ఫ్రేమ్ చేసుకుంటాడు కదా, దాన్ని బేస్ చేసుకొని తాను ఒక నిర్వచనం ఇస్తాడు. సిమిలర్లీ ఆరోగ్యానికి నేను ఇచ్చే నిర్వచనం వేరు, మీరు ఇచ్చే నిర్వచనం వేరే ఉండవచ్చు. ఇనిషియల్ డేస్ లో అదే ఆరోగ్యానికి ఒక సాధకుడు ఇచ్చిన డెఫినేషన్ కేవలం ఫిజికల్ బాడీకి అప్లై చేసి ఉంటాడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సత్యాన్ని తాను మహోన్నతంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆరోగ్యం అన్నది కేవలం శరీరానికే కాదు, మానసిక తత్వానికి కూడా ఆరోగ్యాన్ని నేను అప్లై చేస్తాను. అక్కడే దిగులు, ఆందోళన లాంటివి పక్కన పెట్టి
స్వేచ్ఛ, శాంతి, జాయ్, ఆనందం లాంటివి నేను మానసికంగా ఉల్లాసంగా, ఉత్తేజంగా, నూతన ఉత్సాహంతో ఫరెవర్గా ఉంటాను. గేమ్ అంతా ఆలోచనల మాధ్యమంగానే జరుగుతుంది మాస్టర్స్. దాన్ని పట్టుకుంటే చాలు. అందుకే నుదుటి మీద ధ్యాస అన్న కాన్సెప్ట్ ద్వారా మీకేం కావాలి, మీ సంకల్పం ఏంటి, ఒక స్పష్టత తెచ్చుకున్నాక వాటికి మీరిచ్చే కీవర్డ్, ఒక శక్తినంతా మీరు ఒక పద రూపంలో, బొమ్మ రూపంలో, అక్షర రూపంలో నుదుటిపైన అందంగా ప్రతిష్ఠించండి, ముందుకు తీసుకెళ్ళండి. అవగాహనలు కలుగుతాయి, అనుభవాలు వస్తాయి. నేను ఆయన బాహువుల్లో చేరిపోయాను, ఆయనలో లీనమైపోయాను. అమ్మా, కళ్ళలోనే కాదు మెలకువలో కూడా నన్ను నేను వేరుగా ఊహించుకోలేకు. నిజమేనమ్మా, ఉన్నాడో లేడు. దేవి, నవరాత్రోత్సవాలకు రమ్మని విమర్శన మహారాజు మనకు ఆహ్వానం పంపించారు. నాన్నగారు, నవరాత్రి ఉత్సవాలు అక్కడ చాలా వైభవంగా జరుగుతాయని విన్నాను. అవును, మనం కూడా ఉత్సవాలకు వెళ్తున్నాం. కుశలమా? కుశలం. నీకు కుశలమే కదా? దయచేసి మధ్యదేశాధీశ్వరుడు అశ్వపతి మహారాజు. మధ్యలో సీన్స్ అంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఉండవు, అందుకు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను. క్రితం సన్నివేశంలో సావిత్రి సత్యవంతుణ్ణి డ్రీమ్స్ రూపంలో కలిసింది. అండ్ దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం సావిత్రి ఈస్ మీటింగ్ సత్యవంత ఫిజికల్గా. ఎవరు ఎక్కడో వెతికాను, నువ్వు ఇక్కడున్నావా? ఉత్సవ ప్రారంభానికి రావయ్యా. అమ్మ ఆదిశక్తి, నీ సంకల్పములు అమోఘములు, అగ్రాహ్యములు తల్లి. అల్పాయుష్కుడైన సత్యవంతునికి మృత్యువిడితవలసిన సావిత్రికి సంతానం. అద్భుతము తల్లి, ధన్యోస్మి మాతా, ధన్యోస్మి. నారదా, నారదా. మళ్ళీ ఒకసారి సీన్ చూద్దాము. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం మొదటిసారిగా వీరు భౌతికంగా ఇరువురు ఒకరినొకరు చూసుకోవటం జరుగుతుంది. సంభాషణ ఏం జరగలేదు, దాన్ని గమనించుకోవాలి. సంభాషణ ఎలా జరిగింది? సౌల్ టు సౌల్ కమ్యూనికేషన్, కళ్ళ ద్వారా జరిగింది. చూడండి. ఎక్కడో వెతికాను, నువ్వు ఇక్కడున్నావా? ఉత్సవ ప్రారంభానికి రావయ్యా. ఇది కూడా ఏం కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. కళ్ళ ద్వారా మనమంతా ఫిజికల్ వల్ల ఉన్నాం కదా, పెళ్లి చూపులు అంటారు చూడండి, ఐస్ ద్వారా కమ్యూనికేషన్. సే ఫర్ సపోజ్ అమ్మవార్లు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, ఇంట్లో మా సార్కి అయ్యవార్లకి మీరు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో అయ్యవార్లు కర్రీ సరిగా చేయలేదు అన్నప్పుడు సీరియస్ అవుతారు. ఆ సీరియస్ని కొంతమంది కళ్ళ రూపంలో చూపిస్తారు, కొంతమంది పద రూపంలో చూపిస్తారు, కోపట్టం. సో నాట్ నెసెసరీలీ నోటి ద్వారా పద రూపేణ కమ్యూనికేట్ అవ్వాలంటే నో. కంటి ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ అయ్యారు, సౌల్ ద్వారా కమ్యూనికేషన్ జరుపుకున్నారు. అమ్మ ఆదిశక్తి, నీ సంకల్పములు అమోఘములు, అగ్రాహ్యములు తల్లి.
అల్పాయుష్కుడైన సత్యవంతునికి మృత్యువు విడవలసిన సావిత్రికి సంధానం. అద్భుతము తల్లి. ధన్యోస్మి మాతా, ధన్యోస్మి. నారదా నారదా, త్రికాలజ్ఞుడవు, దేవర్షివి, వాని వలె ఎందుకలా సంబరపడతావు? అకారణంగాన ఆయుష్మతి అసమాన్య అయిన సావిత్రి సత్యవంతుని వివాహమాడితే సత్యవంతునికి మరణము, సావిత్రికి వైధవ్యం. మృత్యుదేవతపై మానవుని విజయం. ఇది సావిత్రి లక్ష్యమా, నీ పంతమా? హరిహరి, ఇందులో నా పంతమే ఉన్నది. నేను కేవలం నిమిత్త మాత్రం. కాకపోతే సావిత్రి లక్ష్య సాధనకు కావలసిన సహాయ సంపత్తిని సమకూర్చుటకు. గురుపేటం స్వీకరిస్తున్నావా నారద? అయితే ఇది మన ఇద్దరి బలాబలాలకు పరీక్ష అన్నమాట. మృత్యువుని ఎలా జయిస్తుందో చూస్తాను. నారాయణ నారాయణ. ఇక్కడ జరిగే సంభాషణని బాగా పట్టుకోండి మాస్టర్స్. మూవీ మొత్తము ఒక 5-6 సన్నివేశాలు ఉంటే ఇదొక ఇంపార్టెంట్ సన్నివేశం. పదాలు, పాత్రధారులు ఏ విధంగా సంభాషించుకుంటున్నారు, వారు వాడుతున్నటువంటి పదాలు ఏంటి అనేది బాగా పట్టుకోండి. చూసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క పదం దగ్గర ఆపి మనం డిస్కస్ చేద్దాం. సావిత్రి, నిన్ను తొలిసారిగా ఆలయంలో దేవి సమక్షంలో చూశాను. అంతకు పూర్వం చూడలేదా? నేనా? అవును, నన్ను చూశారు, పలకరించారు, మీది చేర్చుకున్నారు. స్వప్నమా? నిద్రలో వచ్చే స్వప్నాలే, మెలకువలో జరిగే సత్యాలు. ఇది ఏదో జన్మజన్మల బంధమై ఉంటుంది. ఎన్నో యుగాలుగా మీకోసం ఎదురు చూస్తున్నాను. ఈనాడు కలుసుకున్నాను. సావిత్రి, ఈ కలయిక ఆ చంద్ర తారార్కం ఉంటుంది. సావిత్రి, అవును, ఇది ఆత్మ పరమాత్మల కలయిక. నీ అంత ఉన్నతంగా నేను ఆలోచించలేను. కానీ నిన్ను చూసిన క్షణం నుంచి నువ్వు నాదానివేనని, నా కోసమే జన్మించావని, నీ అనురాగంతో నాకు అమరత్వం ప్రసాదిస్తావని అనిపించింది. నేను అదృష్టవంతురాల్ని. నేను కానా? నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించిన దైవం మీరు, ప్రభు. చూడండి, మీరు కూడా ఇంటి దగ్గర మళ్ళీ మూవీ చూసే టైంలో సబ్ టైటిల్స్ పెట్టుకోండి. మీకంటూ బుక్ పెట్టుకోండి అని అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. నచ్చినటువంటి ఆ సంభాషణ, ఆ పదాలను మీ బుక్లో రాసుకోండి. ఎంత అద్భుతమైన సంభాషణ ఇద్దరి మధ్య. ఎన్నో జన్మజన్మల బంధం అని ఇతనంటే కాదు, ఎన్నో యుగాల నుంచి అంటుంది. మనం ఫిజికల్ వరల్డ్ సరదాగా చెప్పుకోవాలి అనుకుంటే పెళ్లి చూపులు అనుకోండి, లేకపోతే వివాహం అనంతరం అనుకోండి, సరదాగా ఫన్గా తీసుకోండి. వీళ్ళేమో, ఇతనేమో ఎన్నో జన్మలు అంటాడు. లేదు, ఇది ఎన్నో యుగాలని ఆమె ప్రేమను మరింత ఎక్స్ప్రెస్ చేస్తుంది. మన ఇంట్లో అయ్యవార్లు, అమ్మవార్లు, ఏం తెచ్చావు నువ్వు నాకు మీ పుట్టింటి నుండి, అదే వేరే సంబంధం చేసుకుంటే ఫన్గా తీసుకోండి. చెప్తూ ఉన్నా, కంపారిటివ్గా, జనరల్గా ప్రతి ఇంట్లో ఉండేవే. సో ఈ లైన్స్ని చూద్దాం. సావిత్రి, నిన్ను తొలిసారిగా ఆలయంలో దేవి సమక్షంలో చూశాను.
అంతకు పూర్వం చూడలేదా? నేనా? కళలో చూసింది కదా, రికగ్నైజ్ చేసింది ఫిజికల్ వరల్డ్. బట్ సావిత్రి కళలో సత్యవంతుడు కనపడ్డాడు అన్న విషయం సత్యవంతునికి తెలియదు. అవును, నన్ను చూశారు, పలకరించారు, మీది చేర్చుకున్నారు. స్వప్నమా? నిద్రలో వచ్చే స్వప్నాలే మెలకువలో జరిగే సత్యాలు. ఎస్, డ్రీమ్స్ కి సంబంధించి ఇది వరకు కొన్ని మాధ్యమాల ద్వారా అంత ఇంతో మీకు సమాచారం ఉండి ఉంటుంది అనుకుంటున్నాను. ఇది ఏదో జన్మజన్మల బంధమై ఉంటుంది. ఎన్నో యుగాలుగా మీకోసం ఎదురు చూస్తూ. చూడండి, వారి ప్రేమను పదాల రూపంలో వారు వాడే పదాలు చూడండి. అందుకే ఆలోచనలను పవిత్రంగా పెట్టుకోవడం ద్వారా పదాలు ఆటోమేటిక్ గా పవిత్రం అవుతాయి. మన చేష్టలు, చర్యలు కూడా ఆటోమేటిక్ గా దివ్యంగా ఉంటాయి. ఈనాడు కలుసుకున్నాను. సావిత్రి, ఈ కలయిక ఆ చంద్ర తారార్కం ఉంటుంది. సావిత్రి, అవును, ఇది ఆత్మ పరమాత్మల కలయిక. తెలుసుకున్నాం ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి. మనమంతా ఆత్మస్వరూపులమైతే మన ఆరిజిన్ అయినటువంటి మనందరికీ పుట్టినిల్లు శూన్యము తండ్రిగా సంబోధించుకుంటూ ఉన్నాం, పరమాత్మగా సంబోధించుకుంటున్నాం. ఆమెంటి, నేను స్త్రీని, తాను పురుషుడు, భౌతిక ప్రపంచంలో మేము వివాహం చేసుకుంటున్నాం, ఆ స్థితిలో లేదు. ఆమె ఏంటి, ఎంతో డివైన్. సి హౌ బ్యూటిఫుల్లీ షీఈస్ ఎక్స్ప్రెసింగ్ హర్ డివినిటీ. ఆత్మ పరమాత్మల యొక్క కలయిక అంటుంది. ఆ లవ్ ని అక్కడ మీరు క్యాచ్ చేయగలగాలి. నీ అంత ఉన్నతంగా నేను ఆలోచించలేను, కానీ నిన్ను చూసిన క్షణం నుంచి నువ్వు నాదానివేనని, నా కోసమే జన్మించావని, నీ అనురాగంతో నాకు అమరత్వం ప్రసాదిస్తా. చూడండి ఆ లైన్స్, నీ అనురాగంతో నాకు అమరత్వం ప్రసాదిస్తావని అనిపించింది. ప్రేమకు ఇంకో డెఫినేషన్ అనుకోండి, అనురాగము, ఆప్యాయత, ఆత్మీయత. ఇవి పదాలుగా కనపడతాయి. పదాల వెనక ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని మనం పట్టుకోవాలి. ఎంత మెంటల్ ఎక్సర్సైజ్ చేయాలి మనం? ముందు మన ఆలోచనలను స్థిరం చేసుకోవాలి. అప్పటికప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో మన కోరికలు ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఫిల్టర్స్ జరుగుతూ వస్తాయి. వచ్చిన తర్వాత ఒక పద రూపంలో దాన్ని దాస్తాము. ఆ పదానికి ఎనర్జీని యాడ్ చేసుకుంటూ పోతాం. వీరు వాడుతున్న పదాలు చూడండి, అనురాగము. ఆ అనురాగమే నాకు అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. ప్రేమ 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 అన్నింటికి ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అది అన్నమాట. మనల్ని మనం ప్రేమించుకోగలగాలి, పరిస్థితుల్ని ప్రేమించాలి, బాహ్యంలో అంతటినీ ప్రేమించాలి. అప్పుడు సరికానిది ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది, అన్ని సెట్ అయిపోతాయి. చూడండి, అనురాగం ఏంటి, అమరత్వం ఇవ్వడం ఏంటి? అసలు అనురాగం అంటే ఏంది నాకు తెలియదు. అసలు విన్నాం కానీ కవులు, కళాకారులు, సినిమా డైలాగులు, జనరల్గా కపుల్స్, లవ్ కపుల్స్ ఆడి వరకు. బట్ మనం ఇంకాస్త ముందుకు లోతుకి వెళ్ళి ఆలోచించగలగాలి. రామ్ తాప్ చోట చెప్తాడు లవ్కి, ప్రేమకు సంబంధించి. లవ్ ఈస్ ద కాస్మిక్ గ్లూ దట్ కనెక్ట్స్ ది ఎంటైర్ వరల్డ్ అంటాడు. కాస్మిక్ గ్లూ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే పదం బాగోదు. విశ్వజిగురు. అదే, థ్యాంక్ యూ. జిగురు అన్న పదం బాగుండదు రిథమాటిక్ గా వినటానికి. అందుకు లవ్ ఈస్ కాస్మిక్ గ్లూ అంటాడు అతను. ప్రతి దాన్ని బైండ్ చేస్తుంది. అందుకు ప్రేమకు ప్రతిగా, ప్రతీతిగా అమ్మను వాడుతాం. మదర్ అర్త్ అంటాం, మదర్ యూనివర్స్ అంటాం. ప్రేమ అనగానే అమ్మ. ఫిజికల్ వల్ల చూడండి, ఒక ఫ్యామిలీ రన్ చేస్తుంది అమ్మ.
పిల్లలకు అమ్మమ్మ అంటే ఇష్టం, మాతృమూర్తులు. లవ్కి రిఫ్లెక్షన్ అన్కండిషనల్ లవ్ అనేది కూడా జనరల్గా లవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్కండిషన్. దాన్ని రకరకాలుగా డిఫైన్ చేస్తూ రకరకాలుగా డిస్కస్ చేస్తూ అన్కండిషనల్ లవ్ అనే దానికి తీసుకొచ్చారు. లవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్కండిషనల్. దానికి మళ్ళీ ముందుగా ఎందుకు చేర్చుకోవటం? అవి పదాలు కాదు, పదాల వెనకాల ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని పట్టుకోవాలి. ఆలోచన మాధ్యమంలో మన సంకల్పానికి సంబంధించిన పదాలను నుదిటిపైన మనం నాటుతూ ఉన్నప్పుడు దాన్ని ప్రేమతో దర్శించాలి, ప్రేమను యాడ్ చేయాలి, మెకానికల్గా కాదు. వీళ్ళు ఏదో నుదిటిపైన పదం పెడితే అయిపోతుంది అంటున్నారు, రోజు నేను చేస్తూ కూర్చుంటాను. మెకానిక్స్ డజంట్ వర్క్స్. గడియారం ముళ్ళులాగా తిరుగుతూ ఉంటుంది అంతే. దాని వెనకాల ఎంత ఉంది. అందుకే పదే పదే ప్రతి సీన్లో ఆపుతూ ఆ పాత్రధారుల సంభాషణ ఏంటి, వారు వాడుతున్న పదాలు ఏంటి, వాటి వెనకాల ఎంత ఉంది, ఇదంతా మనం చర్చించుకుంటున్నాం. ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు మాస్టర్స్. ముందు ఇండివిజువల్ లెవెల్లో ఎవరి ఆలోచనలను వారు ప్రేమించుకోవాలి, ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవాలి, అభిషేకించుకోవాలి, అభినందించుకోవాలి. పరిస్థితులను ప్రేమించండి, వ్యక్తులను, వ్యవస్థలను. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం మొదలు పెడుతూ, గౌరవించుకోవటం మొదలు పెడుతూ ఉన్నప్పటి నుంచే బాహ్యంలో చేంజెస్ గమనిస్తూ ఉంటారు మీరు. నేను అదృష్టవంతురాలి. నేను కానా? నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించిన దైవం మీరు ప్రభు. చూడండి, ఇద్దరి మధ్య మళ్ళీ నేను అదృష్టవంతురాలని ఆమె అనటము, నేను కాదా అని ఇతను అనటము. అవును, ఇది ఆత్మ పరమాత్మల కలయిక. నీ అంత ఉన్నతంగా నేను ఆలోచించలేను, కానీ నిన్ను చూసిన క్షణం నుంచి నువ్వు నాదానివేనని, నా కోసమే జన్మించావని, నీ అనురాగంతో నాకు అమరత్వం ప్రసాదిస్తావని అనిపించింది. నేను అదృష్టవంతురాలి. నేను కానా? ఈ సీన్ డైలాగ్స్ బాగున్నాయి కదా అని అయ్యవార్లు అమ్మవార్లు రేపొద్దున ఇట్లా సంభాషించుకున్నారు, మీరు అంతా మళ్ళీ పిచ్చి పట్టింది అంటారు. సరదాగా చెప్తున్నాను. కానీ చాలా బాగుంది సార్, ఇది అర్థం చేసుకుంటే చాలా బాగుంది. ఎస్ ఎస్ మేడం. అంటే ఆవిడకి ఛాలెంజ్, ఎస్ ఈయనకి అమరత్వం. ఎస్ ఎస్. నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించిన దైవం మీరు ప్రభు. సో ఇక్కడితో మనం స్టాప్ చేద్దాము. అండ్ నెక్స్ట్ సెషన్ మనం ఏం చేద్దామంటే, రేపు ఐ హ్యావ్ టు అటెండ్ సమ్ ఫంక్షన్. వెనస్డే, థర్స్డే, ఎల్లుండి గురువారము 26వ తారీఖు 9 గంటలకు మనం మీట్ అవుతాం. రేపు సెషన్ ఏం ఉండకపోవచ్చు, ఉండదు కూడా. చిన్న ఫంక్షన్ ఉంది, ఐ నీడ్ టు అటెండ్. సో ఇప్పటిదాకా అయిన మూవీ ఒకసారి మళ్ళీ మీరు పార్ట్ బై పార్ట్ చూసుకోండి. అండ్ మీ థాట్ లెవెల్లో వర్క్ చేయడం మొదలు పెట్టండి. ఫిల్టర్స్ థాట్ లెవెల్లో ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇక కమింగ్ సీన్స్ కొన్ని ఉంటాయి, మెయిన్ సీన్స్ తక్కువ కనబడతాయి, ఆ చివర్లు ఎక్కడో ఉంటాయి. వాటిని మనం కమింగ్ సెషన్స్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. 41. సో ఏదన్నా మీరు ఈ స్పిరిట్ ప్రేయర్కి సంబంధించి డౌట్స్ ఉన్నా, ఇంకా వేరే డౌట్స్ ఏమున్నా అడగండి, ప్లీజ్ చెప్పండి మేడం. బాగుంది సార్, అర్థమైంది సార్, చాలా బాగా అర్థమైంది. నేను రాసుకున్నాను కూడా. ఓకే ఓకే, చాలా బాగా చెప్పారు. స్పిరిట్ నుంచి నెక్స్ట్ ఆత్మ, తర్వాత బాడీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, సో మీరు అడిగేవి ఏవి లేవు అనుకున్నప్పుడు మనం సెషన్ని క్లోజ్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ మేడం. హాయ్ సార్. ఈరోజు క్లాస్
ఆ, పెట్టారు కదా సార్, అది దీంట్లోనే ఉంచేస్తారా సార్? అంటే దాన్ని మేము మళ్ళీ మళ్ళీ వినేసి ఆ, ఉమ్, ఇంకా లోతులోకి అర్థం చేసుకుంటాం సార్. ఈ రోజు జరిగిన క్లాస్ మటుకు. లేదు మేడం, నేను ఇప్పటిదాకా అయినవి నేను పెడతాను. రేపు కొంత ఫ్రీ టైం ఉంటుంది, ఐ విల్ అప్లోడ్ టుమారో. యూట్యూబ్లో సార్, నేను పెట్టేస్తాను. ఎందుకంటే పాయింట్ బై పాయింట్ చాలా విపులీకరించి వివరించి చాలా సూపర్బ్ గా చెప్పారు. అవును సార్, దాన్ని చాలా బాగుంది. మళ్ళీ 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 వింటే ఏంటంటే అది మైండ్ లోకి రికార్డ్ అయిపోతుంది సార్. నేను చేస్తాను మేడం, యూట్యూబ్లో ప్లీజ్ సార్, దిస్ ఈజ్ హంబుల్ రిక్వెస్ట్. ఐ విల్ డూ ఇట్. యాక్చువల్గా Yes, కొంత sir. రేపు ఫ్రీ టైం ఉంటుంది, నేను అన్ని Yes, వీడియోస్ sir. పెట్టేస్తాను సోఫార్. కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, సూపర్. అవును, అసలు మాటలు లేవండి, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎలాగా గుండెకి హత్తుకున్నట్టు అయింది అనమాట. ప్రతి వర్డింగ్ కూడా చాలా బాగా. చాలా బాగా చెప్పారు. అవును. అసలు పాటలో అంత అర్థం ఉందా అని చెప్పేసి, అవును మేడం. అంటే ఒక వండర్ లాగా అనిపించింది. అవునవును. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నేను లేట్ గా జాయిన్ అయ్యాను ఈరోజు. పర్లేదు మేడం, ఈ వీడియోస్ నేను యూట్యూబ్లో నాకు తెలియదు కదా, నేను ఇప్పుడే జస్ట్ ఏమనుకుంటున్నానంటే అడగటానికి క్వశ్చన్స్ లేవు, ఎందుకంటే నేను వినలేదు కదా. ఇవి రికార్డ్స్ ఉంటాయా ఉండవా, ఉంటే బాగుండు. నేను మిస్ అయ్యాను, నేనేమి తెలుసుకోలేకపోయాను, నా దగ్గర ఏ క్వశ్చన్స్ లేవు అని అనుకుంటున్నాను సార్. అంతలోకి మీరు పెడతాను, ఆ మేడం అడగడం, మీరు పెడతానంటాం, చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకు. ఈ మూవీని నేను అంతకు ముందు చూశాను, కానీ ఈ మూవీలో ఇంత మీనింగ్ ఉంటుందని, ఇంత స్వీట్ గా ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు. ఇప్పుడు మీరు చూపిస్తున్నాక అసలు ఇంత స్వీట్ గా మాట్లాడుకున్నారా వాళ్ళు. అప్పుడు ఏదో పురాణం, అది అట్లా పౌరాణికం అని చూసామే గాని అంత గమనింపు లేదు కదా మనకి. ఎంత బాగుంది, ఎంత బాగున్నాయి మాటలు, వినటానికి చాలా స్వీట్ గా అనిపిస్తున్నాయి అనిపించింది సార్ ఈరోజు. అదే మేడం, అంటే జ్ఞానం వింటూ ముందుకెళ్తున్నప్పుడు సత్యం అదే ఉంటుంది. ఆ సత్యాన్ని మనం ఆవిష్కరించే విధానం సర్వోన్నతంగా ఉంటూ వెళ్తూ ఉంటుంది ప్రతి సందర్భంలో. ఇది నిన్ను లిమిట్ చేస్తుంది, ఇది అల్టిమేట్, ఇక్కడే నువ్వు స్టాప్ అవ్వాలనేది ఏది లేదు. ప్రతి సందర్భంలోనూ సాధకుడు ఎవాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, ప్రోగ్రెస్ అవుతూనే ఉండాలి ఫర్ ఎవర్ గా. అందుకే నారదుడు పార్వతి అమ్మవారితో సంభాషణ జరిపేవి. మొదట్లో ఆ సీన్స్ చూసినప్పుడు ఆదిశక్తి అనంత శక్తి అంటది. అనంతం, మనమంతా అనంతం, ఎక్కడ స్టాప్ అవ్వడానికే లేదు. అది. సో ఒక చార్ట్ లో నేను యూట్యూబ్ లింక్ పెట్టాను, ఆ లింక్ లో మీరు రేపు చెక్ చేయండి. నేను రేపు 3-4 వీడియోస్ అప్లోడ్ చేసేస్తాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, థాట్ ప్రాసెస్ జరిగిపోయింది. అంటే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. మీరు పెడితే బాగుండు రికార్డ్స్ అని అనుకున్నారు. ఆల్రెడీ నేను ఆ క్వశ్చన్ అడిగాను, సార్ పెడతాను అన్నారు. అంటే దీన్ని ఒక్కదాన్ని మనం ఆధారం చేసుకొని థాట్ ప్రాసెస్ కి ఎంత పవర్ ఉందో చూసుకొని దాని మీద ఫోకస్ ఇస్తే మనం జయించవచ్చు మేడం. వీ కెన్ డూ ఎనీథింగ్. అవును మేడం, అవును. అంటే ఇది ఒక అద్భుతమే కదండి, మీరు అనుకోవటం, నేను చెప్పటం, సార్ ఓకే అనటం. సో థాట్ ప్రాసెస్ జరిగిపోయింది అన్నమాట. ఎస్ మేడం, ఇటువంటి చిన్న చిన్న అబ్జర్వేషన్స్ మనం చేస్తూ ఉండాలి. ఇవి ఇండివిజువల్ లెవెల్లో ప్రేరణగా నిలుస్తాయి. దేర్ ఆఫ్టర్ ఒక సాలిడ్ బేస్ పడుతుంది, అక్కడ నుంచి మనం నిర్మించుకుంటూ ముందుకెళ్తాం. అదే నేను కూడా అనుకున్నాను సార్, మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, ఇది పెడతారా సార్ అని అడుగుదాం అనుకున్నాను. అంతలోకి మమతా మేడం అడిగారు. అదే మేడం. ఓకే సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, ఇక్కడ హీరోయిన్ డ్రీమ్ స్టేట్ లోకి వెళ్ళి సత్యవంతుని కలుసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం లేచాక సావిత్రి వాళ్ళ అమ్మతో అంటుంది, ఇట్లా కల వచ్చింది సంథింగ్. ఒక సందర్భంలో కళలోనే కాదు మెలకువలోనూ నన్ను నేను వేరుగా
ఊహించుకోలేను అనేసి కూడా సత్యవంతుడు అంటాడు. దిస్ లేడీ సావిత్రి. ఇప్పుడు నిన్న మేడం చెప్పారు, పార్వతి గారు అండ్ మమత గారు, అక్కడ ఒక టెంపుల్కి వెళ్తే బాహ్యంలో అండ్ టెంపుల్ లోపల ఒకే స్టేట్ ఆఫ్ మైండ్, కళలోను మెలకువలోను ఒకటే స్టేట్. ఇక్కడ ద్వంద్వాలు ఏం లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ స్టేట్. ఇప్పుడు మమతా గారు కూడా నిన్న చెప్పారు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కామ్గా అయిపోతుంది, ఒక జాయ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ అవర్ న్యాచురల్ స్టేట్ అన్నమాట. ఫర్ ఎవర్గా ఆ స్థితిలో ఉండటానికే మనం చేయాల్సినటువంటి ఎఫర్ట్స్, సాధన. ఇప్పుడు ఎలా ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ ప్యూర్ కాన్షియస్నెస్ అనుకోండి, ఆ డివినిటీకి కనెక్ట్ అవ్వడం అనుకోండి, ఏదో 24 అవర్స్లో ఒక 1 అవర్ లేదా కొన్ని సెషన్స్ అటెండ్ అయినప్పుడు, లేదా మనం ఇండివిజువల్గా పూజ చేస్తున్నప్పుడు ఉంటాయి కదా రకరకాల ఆచార వ్యవహారాలు, అప్పుడే. కానీ ఈ రామ్తో విజ్డమ్ ద్వారా ఏం తెలుసుకుంటాం, రౌండ్ ద క్లాక్ మనం ఆ స్టేట్లో ఉండగలగాలి. మీరు ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఒక సెషన్ అటెండ్ అయినప్పుడు, ఆర్ వాట్ ఎవర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యూ హ్యావ్, ద రెస్ట్ ఆఫ్ ది 23 అవర్స్ దాన్ని జస్ట్ చేయాల్సిందేంటి, మన ఆలోచనలో నిర్మించుకోవటమే, ఎక్స్పాండ్ చేస్తాం. ఈరోజు 1 గంట, రేపు 2 అవర్స్, దేర్ ఆఫ్టర్ 3 అవర్స్, కొన్ని రోజుల తర్వాత వారాలకు, కొన్ని రోజుల తర్వాత నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు. అలా ఉన్నవారే మనకన్నా ముందు దివ్యత్వాన్ని అందుకొని ఈరోజు దేవతలుగా ఈ ఫిజికల్ వల్ల పూజలు అందుకుంటున్నవారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొక అద్భుతం సార్, నిన్న మాస్టర్ గారు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు, అడగాల వద్దా, ఇగ్నోర్ చేశారా, ఆన్సర్ చెప్తే బాగుండు అని మార్నింగ్ నుండి ఎందుకో అసలు మనస్సు చంచలంగా ఉంది సార్. అంటే కొంచెం చిన్న చిన్న వాటిని కూడా నేను బాగా కీన్ అబ్జర్వేషన్ చేస్తాను. సో ఎందుకు చెప్పలేదు అనుకున్నాను, చెప్తే బాగుండు అనుకున్నాను, మీరు చెప్పారు సార్. సో ఈ థాట్ ప్రాసెస్ అన్నది 100% సార్. నాకు ఒకటి లైఫ్లో గోల్, ఈ నాకున్న జాయింట్ పెయిన్స్ని జయిస్తాను సార్ మీ స్పీచెస్ వల్ల. తర్వాత మాస్టర్ గారు ద బ్రెయిన్ బుక్ అని చెప్తున్నారు, దాని ద్వారా నేను దీన్ని జయిస్తాను సార్. అంటే అమరత్వాన్ని సాధించాలని లేదు, కానీ దీన్ని నేను జయించి చూపిస్తాను సార్. సో బీట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దాన్ని జయించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ రివర్స్ ఏజింగ్ అనుకోండి, అమరత్వం అంటే చూద్దాం సార్. మన జయిస్తాను సార్. సింపుల్ మేడం, మన టు డూ లిస్ట్ ఏమేమి చేయాలి అనే లిస్ట్ లో ఇవన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా అవుతాయి, అన్నీ అవుతాయి మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మేడం చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు కుమారి మేడం. ఓకే, సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ కీప్ క్రియేటింగ్. స్పష్టత తెచ్చుకోండి ఆలోచన మాధ్యమంగా. మీకేం కావాలి, మీ సంకల్పాలు ఏంటి, ఒకరోజు ప్రాసెస్ అనుకోకండి, కొంత టైం తీసుకోండి, 2-3 days, అండ్ దేర్ ఆఫ్టర్ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది, అప్లై చేసుకుంటారు. ఓకే, ఇంకేం లేవా, మనం ఎగ్జిట్ అవుదాం. 10:30 ఆల్మోస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు అపర్ణ మాస్టర్, చెప్పాలా మీరు ఏదన్నా? ఓకే, థ్యాంక్ యూ.